Okay, fine. Lecture 3. So we'll continue the Michelson-Morley experiment. So Michelson-Morley experiment ఎందుకు కండక్ట్ చేస్తున్నాం ఎవరైనా చెప్పాలా స్పీడ్గా? Why we are conducting Michelson-Morley experiment? What is the necessity of it? What is the meaning? ఏముందని చెప్పినారు? ఈథర్ మీడియం ఉందిరా నాయన, ఈ ప్రపంచం అంతా వ్యాపించి ఉంది. ఆ ఈథర్ మీడియంలో ప్రపంచమా విశ్వమా రెండు ఒకటే. సో ద ఎంటైర్ యూనివర్స్ ఈథర్ మీడియం ఈస్ ప్రజెంట్. ఇన్ దట్ ఈథర్ మీడియం ఇట్ ఈస్ అట్ రెస్ట్, ఎర్త్ డ్రాగ్స్ ఇట్. అంటే అదే మనకు స్టాండర్డ్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్, అంటే అబ్సల్యూట్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ అని. సో మైకెల్సన్-మోర్లీ ఎక్స్పెరిమెంట్ వాళ్ళు కండక్ట్ చేశారు. ఫైనల్గా మనం ఎక్కడి దాకా వచ్చాం? మనము పాత్ డిఫరెన్స్ వరకు అనుకున్నాం అనుకుంటా. పాత్ డిఫరెన్స్, ఎస్, ఆప్టికల్ పాత్ డిఫరెన్స్ డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ వి స్క్వేర్ బై సి స్క్వేర్. నౌ విల్ కంటిన్యూ దట్. ఆప్టికల్ పాత్ డిఫరెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ లెంత్. If lambda is the wavelength, the path difference in terms of number of interference fringes, that is path difference in terms of number of interference fringes, that is number delta n will be given by that optical path difference divided by lambda. నేను ఇందాకనే చెప్పాను, మనం కన్స్ట్రక్టివ్ కానీ డిస్ట్రక్టివ్ కానీ డెల్టా ఎక్స్ ఈక్వల్ టు ఏం కావాలి నాకు? ఎన్ ల్యాండా. సో డెల్టా ఎక్స్ బై ల్యాండా నాకేమొస్తుంది? నెంబర్ వస్తుంది. దట్ నెంబర్, సో ల్యాండా ఈజ్ ద వేవ్ లెంత్. ద పాత్ డిఫరెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ఇంటర్ఫిరెన్స్ ఫ్రింజెస్. సో డెల్టా ఎక్స్ ఈజ్ డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్ ఇందాక మనకి ఎంత వచ్చింది? అది పైన ఎల్ వి స్క్వేర్ బై సి స్క్వేర్, ఎల్ వి స్క్వేర్ బై సి స్క్వేర్ ల్యాండా. ఓకేనా, ఇది వచ్చింది. నా ఇప్పుడు ఎంటైర్ ఎక్స్పెరిమెంట్ని రొటేట్ చేయండి. రొటేట్ ద ఎంటైర్ ఎక్స్పెరిమెంట్ బై 90 degrees. అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు 90 degrees రొటేట్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఎక్స్పెరిమెంట్ ఎక్కడ ఉంది మనకి? ఇక్కడ ఉంది. అంటే 90 degrees నేను రొటేట్ చేస్తే M2 ప్లేస్లోకి M1 వస్తుంది. M1 అనేది కిందికి వస్తుంది, అంటే దీనికి ఇట్లా, అంతేనా? ఇప్పుడు జాగ్రత్త మనం గమనిస్తే M1కి రీచ్ అయ్యే రే అలాంగ్ ద స్పీడ్ ఆఫ్ ద ఈథర్ మీడియం డైరెక్షన్లో, ఇంకోటి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. ఇప్పుడు నేను రొటేట్ చేయడం వల్ల అప్పుడు M2 వస్తుంది. M2కి రీచ్ అయ్యే రేసు ఏదర్ మనము అలాంగ్ దట్ ఏదర్ C+V ఆర్ C-V కేసు వస్తుంది. M1 పర్పెండిక్యులర్ అవుతుంది కాబట్టి అప్పుడు వెలాసిటీ C² - V² స్క్వేర్ రూట్ అవుతుంది. చేసామా లాస్ట్లో మనం అది 90 degrees రూట్ చేసాం అట్లా. సో దీనికి ఏదర్ C+V ఆర్ C-V. దీనికి అప్పుడు ఏమవుతుంది? ఇట్లా కదా, ఇది CT, ఇది VT. స్క్వేర్ రూట్ ఏమొస్తుంది నాకు? ఇక్కడ C² - V² వస్తుంది రిజల్టెంట్ వెలాసిటీ. సో నౌ రొటేట్ ద ఎంటైర్ ఎక్స్పెరిమెంట్ బై 90 degrees. Now rotate the entire equipment by 90 degrees. Then same delta n ఏం వచ్చింది? So delta n will be is equal to L V square divided by C square lambda. So we can visualize like this. పర్పెండిక్యులర్ ఇది ప్యారలల్ అయింది, ప్యారలల్ పర్పెండిక్యులర్ అయింది, అంతే, అంతకని ఇంకేం లేదు. అంటే రిఫ్లెక్టెడ్ రే ట్రాన్స్మిటెడ్ రేగా మారింది, ట్రాన్స్మిటెడ్ రే రిఫ్లెక్టెడ్ రే అయిందంట. సో యూ కెన్ వ్యూ లైక్ దిస్. సపోజ్ నథింగ్ ఈజ్ దే. ఫస్ట్ కేసులో అంటే బిఫోర్ 90 degrees రొటేషన్, before rotation,
మనకి ఎంత షిఫ్ట్ వచ్చింది డెల్టా ఎక్స్. ఆఫ్టర్ 90 degrees రొటేషన్ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. బిఫోర్ రొటేషన్, ఆఫ్టర్ 90 degrees రొటేషన్, ఆఫ్టర్ 90 degrees. ఇప్పుడు చెప్పండి వాట్ ఇస్ ద టోటల్ డిఫరెన్స్ ఏమవుతుంది? ఇది డెల్టా ఎక్స్, ఇది డెల్టా ఎక్స్, టోటల్ డిఫరెన్స్ ఏమవుతుంది? 2 delta x. So now the total number of fringes, therefore the shift of fringes in 2 positions is given by, that is delta n in 2 positions, that is equal to 2 వస్తుంది. LV square by 0 రాకూడదు, C square lambda. ఇది ఇంపార్టెంట్ క్యాలిక్యులేషన్. ద షిఫ్ట్ ఆఫ్ ఫ్రింజెస్ ఇన్ 2 పొజిషన్స్ ఈస్ గివెన్ బై దట్. సో ఇప్పుడు వీళ్ళు థియరిటికల్ రిజల్ట్స్, థియరిటికల్ రిజల్ట్ ఎలా ఉండాలి చూద్దాం. థియరిటికల్ రిజల్ట్స్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. బట్ ద లెంత్ దే హ్యావ్ టేకెన్ ఇన్ ద Michelson-Morley experiment will be, so length they have taken as in Michelson-Morley experiment 11 meters. Mirror M1 mirror M2 రెండు ఉన్నాయి కదా, అక్కడ నుంచి 11 meters. So velocity, that is the speed of earth, it is approximately 30 kilometers per second. అంటే మీటర్ లేక మార్చొచ్చా దీన్ని? 3 × 10⁴ meters per second. సో వేవ్ లెంత్ రెడ్ లైట్ తీసుకున్నారు. రెడ్ లైట్ యొక్క వేవ్ లెంత్ ఎంత? 6 × 10⁻⁵ సెంటీమీటర్స్, లేదా 6 × 600 నానోమీటర్స్ మీటర్స్. సో మీటర్స్ లైక్ మార్క్స్ ఎట్లా వస్తుంది? ఇది 6 × 10⁻⁷ మీటర్స్. ఓకేనా? 6000 యాంగ్స్ట్రామ్స్, 600 నానోమీటర్స్. అదే కదా రెడ్ లైట్. వీటన్నింటినీ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత, సో ఆల్ దీస్ ఆల్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ డెల్టా ఎన్ ఎక్స్ప్రెషన్. డెల్టా ఎన్ ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 11 × v square. v square అంటే 3 × 10⁴ హోల్ స్క్వేర్ ఏమొస్తుంది? 9 × 10⁴ స్క్వేర్ అంటే 8 కదా, 16 8 కదా, 4 + 4 కదా 8. కింద c స్క్వేర్, దట్ ఈస్ 9 × 10⁻16. ఇప్పుడు ఎందుకంటే c = 3 × 10⁸ కదా, 8 + 8. ల్యాండా ఎంత వచ్చింది? 6 × 10⁻⁷ నెంబర్ వస్తుంది, నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్. ఇప్పుడు చూద్దాం. 9 9 క్యాన్సిల్, పైన 22, కింద 6. చూద్దాం ఇంకేంటే 10⁸. ఇప్పుడు ఈ -7, 16 - 7 అంటే ఎంత వస్తుంది? 9, పైన 8, కింద 9. సో డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 22, 2 11 జా, 2 3 జా 30, 11/30. సో 11/30 అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుందమ్మా? 4 3 4 జా 12 కదా, 3 4 జా 12 రావాలి. అంటే 3 3 8 3 3 కాదు కదా, 3 8 కదా, 3 8 3 6 3 7 3 6 పాయింట్ సంథింగ్ అట్లా 6 రిపీట్ అవుతుంది కదా, 18 కదా వచ్చేది, 3 18 18 రిపీట్ అవుతుంటుంది కాబట్టి 37 0.37. దిస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. సో ఎక్స్పెరిమెంట్ మస్ట్ గివ్ దిస్ రిజల్ట్. ఎక్స్పెరిమెంట్ మస్ట్ గివ్ దిస్ ఆన్సర్. సో ఇప్పుడు నేను ఎక్స్పెరిమెంట్ చేస్తే నాకు ఎంత ఆన్సర్ రావాలి? ఇంత ఆన్సర్ రావాలి. సో వాళ్ళు ఎక్స్పెరిమెంట్లో క్యాలిక్యులేట్ చేసింది వచ్చేసి ఎక్స్పెరిమెంట్. సో అకార్డింగ్ టు ఎక్స్పెరిమెంట్ డెల్టా ఎన్ కేమ్ యాజ్ 0.01. ఎక్స్పెరిమెంట్లో ఎంత వచ్చింది వాళ్ళకి? 0. దట్ మీన్స్ ఆల్మోస్ట్ జీరో. సో డెల్టా ఎన్ విల్ బి అంటే ఆల్మోస్ట్ జీరో. డెల్టా ఎన్ 0 వచ్చిందంటే దెర్ ఇస్ నో పాత్ డిఫరెన్స్ అని, అంతేనా? సో డెల్టా ఎన్ 0, దట్ ఇంప్లైస్ దెర్ ఈస్ నో పాత్ డిఫరెన్స్. సో దెర్ ఈజ్ నో పాత్ డిఫరెన్స్ అంటే మనం పాత్ డిఫరెన్స్కి ఏమొచ్చింది ఫార్ములా? మనం డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? LV²/c², అంతేనా? లేదా 2 కూడా పెట్టుకోండి రొటేషన్ తర్వాత 2.
ఏం కాదు, దెర్ ఇస్ అంటే జీరో కావాలి. ఇది జీరో కావాలంటే 2 నాన్ జీరో, ఎల్ నాన్ జీరో, సి స్క్వేర్ నాన్ జీరో, వి జీరో. అంటే వి జీరో వచ్చిందంటే మీనింగ్ ఏంటి? స్పీడ్ ఆఫ్ ఈథర్ మీడియం ఈజ్ జీరో. స్పీడ్ ఆఫ్ ఈథర్ మీడియం ఈజ్ జీరో అంటే దాని మీనింగ్ ఏంటి? ఎర్త్తో పాటి మీడియం రావట్లేదు అని, ఈథర్ మీడియం రావట్లేదు అని. ఇప్పుడు రెస్ట్గా ఉందమ్మా, అది రెస్ట్లో ఉంది, మనం పరిగెడితే ఏం చేయాలి? దానికి స్పీడ్ రావాలి కదా, వీ నీడ్ టు డ్రాగ్ అవే. యూనివర్స్ అంతా ఈథర్ మీడియంతో ఫిల్ అయిందని ప్రపోజల్ కదా, దానికి ఎక్స్పెరిమెంట్ అదే కదా. దట్ ఈస్ స్టేషనరీ. దట్ విల్ బి ద అబ్సల్యూట్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్. సరే అది ఉంది అంటే అది ఉందే లేదా మనం కనుక్కోవచ్చు. ఇప్పుడు ఇక్కడంతా గాలి ఉంది లేదా అని ఎలా తెలుసుకోవచ్చు? నేను అది చెప్పానే లాస్ట్ క్లాస్లో, ఒక చిన్న గాలిపటం తయారు చేసి పరిగెత్తండి, తిరిగితే గాలి 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 ఉన్నట్టు లేకపోతే లేదన్నారు. ఇప్పుడు ఏం చేశారు? ఎర్త్ తిరుగుతుంది కదా, ఎర్త్ తిరుగుతుంది కదా. సపోజ్ వాటర్ ఉన్నాయి ఇక్కడ అంతా, ఒక చిన్న బాల్ తీసుకుని ఇలా తిప్పామనుకో, బాల్తో పాటు వాటర్ వస్తాయి, డ్రాగ్స్ కదా. సో డస్ట్ అంతా పడిందా, మీరు చీపిరి పరక తీసుకుని ఇట్లా అంటారు కదా, దాంతోపాటు అదంతా క్లీన్ అయిపోతుందా లేదా? సో ఈథర్ మీడియం ఉంటే కనుక ఎర్త్తో పాటు రావాలి కదా, అది రాలే. దాని వెలాసిటీ ఎంత వచ్చింది? ఈథర్ మీడియం ఉంటే దాని వెలాసిటీ ఉండాలి, దాని వెలాసిటీ స్పీడ్ ఆఫ్ ఎర్త్ ఈక్వల్గా రావాలి. కానీ నాకు రిజల్ట్ ఏమొస్తుంది? ఇక్కడ డెల్టా ఎక్స్ జీరో వచ్చింది. డెల్టా ఎక్స్ జీరో అంటే ఖచ్చితంగా స్పీడ్ ఆఫ్ ఈథర్ మీడియం జీరో కావాలా. స్పీడ్ ఆఫ్ ఈథర్ మీడియం జీరో అంటే మీనింగ్ ఏంటి? అసలు నో ఈథర్ మీడియం అని. దట్ ఈస్ ఈథర్ మీడియం డస్ నాట్ ఎగ్జిస్ట్. ఈథర్ మీడియం డు నాట్ ఎగ్జిస్ట్. అసలు లేదనే కదా దాని మీద. ఉంటే పోవాలి, దాంతోపాటు పోవాలంటే పాత్ రిఫరెన్స్ అనేది నాన్ జీరో రావాలి. పాత్ రిఫరెన్స్ నాన్ జీరో రావాలి అంటే డెల్టా ఎన్ అనేది ఏం కావాలి? నాన్ జీరో వాల్యూ వచ్చి ఉండాలి. సో వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసిన దాని ప్రకారం 0.37 వచ్చి ఉండాలి, లేదా కనీసం 0.251 వచ్చి ఉండాలి, 0.21 వచ్చి ఉండాలి. ఇదేమొచ్చింది? ఆల్మోస్ట్ 0.01, ఆల్మోస్ట్ జీరో అని. అంటే లేదని అసలు ఈథర్ మీడియమే లేదు. సో వాట్ ఇస్ ద కన్క్లూజన్ ఫైనల్గా? ఈథర్ మీడియం డస్ నాట్ ఎగ్జిస్ట్. సో ఈథర్ మీడియం లేదు కాబట్టి ఒక స్టేషనరీ రెఫరెన్స్ ఫ్రేమ్ లేదు మనకి. సో దెర్ ఈజ్ నో రెఫరెన్స్ ఫ్రేమ్ అట్ ఆల్. అంటే అబ్సల్యూట్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. సో అబ్సల్యూట్ ఫ్రేమ్ ఆఫ్ ఎగ్జిస్ట్ అవ్వదు అంటే ఎవ్రీథింగ్ ఏమైపోయింది? రిలేటివ్. కాబట్టి థియరీ ఆఫ్ రిలేటివిటీ. ఆయన బ్రెయిన్లో థాట్ వచ్చింది, ఏది అబ్సల్యూట్ కాదు కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్. సో ఎక్సెప్ట్ స్పీడ్ ఆఫ్ లైట్, అంతేనా? ఎక్సెప్ట్ స్పీడ్. సో ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్. స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ సేమ్ ఇన్ ఆల్ ఫ్రేమ్స్ ఆఫ్ రెఫరెన్స్. అదే కదా కన్క్లూజన్ ఇక్కడ మనకు. సో వాట్ ఇస్ ద నెగిటివ్ రిజల్ట్ ఏమొచ్చింది ఇది? సో ఎక్స్పెరిమెంట్ అనేది నెగిటివ్ రిజల్ట్ ఏమొచ్చింది? ఈథర్ మీడియం డస్ నాట్ ఎగ్జిస్ట్. సో ఈథర్ మీడియం డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? సో అబ్సల్యూట్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్, అబ్సల్యూట్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ does not exist. Absolute frame of reference does not exist. Everything is relative. Everything is relative. సో అందుకనే ఐన్స్టీన్ బ్రెయిన్లో స్టార్ట్ అయింది, లెట్ us start థియరీ ఆఫ్ రిలేటివిటీ. ఎందుకని? నథింగ్ ఈజ్ అబ్సల్యూట్ కదా. ఇప్పుడు కొన్ని రిలేటివ్ కొన్ని అబ్సల్యూట్ అయినా అనుకో, అప్పుడు ఆయనకు బ్రెయిన్లో థాట్ వచ్చేది కాదు. ఎవ్రీథింగ్ ఇది రిలేటివ్ అనేసరికి ఆయన బ్రెయిన్లో థాట్ వచ్చింది, ఒక థియరీ స్టార్ట్ చేద్దాం. దట్ ఈస్ థియరీ ఆఫ్ రిలేటివిటీ, స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. అంటే స్పెషల్ అని ఎందుకన్నారు దీన్ని? మన నార్మల్ డైలీ లైఫ్లో మాట్లాడుకునే రిలేటివిటీ ఇక్కడ వర్కౌట్ కాదు. అలా మాట్లాడుకుంటే C+C 2C రావాలి. కానీ చెప్పాను కదా లాస్ట్ క్లాస్లో, C+C 2C కాదు, సీనే. ఎందుకంటే వాట్ ఇస్ ద మ్యాక్సిమం పాసిబుల్ స్పీడ్ ఆఫ్ ఎ మెటీరియల్ పార్టికల్ ఇస్ లైట్ స్పీడ్. అంతకన్నా ఎక్కువ స్పీడ్ పాసిబుల్ కాదు. అందుకనే దీని పేరే స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. సో హీ గేవ్ ద 2 పాస్టులేట్స్ ఆఫ్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. దీన్ని బేస్ చేసుకొని, అంటే అక్కడ ఫెయిల్ అయ్యి ఇక్కడ రేపు పాస్టులేట్స్, ఆ థియరీ యొక్క రిజల్ట్స్ పాస్టులేట్స్, పాస్టులేట్స్ ఆఫ్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ, STR. So what is the first postulate? The fundamental laws of physics have the same form for all inertial frames. I'll write that. మీరు కూడా అలాగే రాసుకోవాలి. The fundamental laws of physics, ఇంకా రాసుకోలేదు కదా, తర్వాత రాసుకుందరులే. Laws of physics have the same form
for all inertial frames, then meaning that is for all reference frames which are at rest or moving with constant velocity. For all reference frames at rest అని ఉండాలి, లేకపోతే at rest or moving with uniform velocity ఆ వర్డ్ వాడాలి, అదే inertial frame అవుతుంది. ఆర్ moving with constant velocity, moving with uniform or constant, moving with constant linear velocity relative to one another. ఎందుకని రాల్సి వచ్చింది వన్ అనదర్ అన్నది? అబ్సల్యూట్ లేదు కదా, రిలేటివ్ టు వన్ అనదర్. ఇంకా అబ్సల్యూట్ లేదు, ఒక దాంతో ఇంకొకటి, ఏతో బి, బితో ఏ. సో ద ఫండమెంటల్ లాస్ ఆఫ్ ఫిజిక్స్ హ్యావ్ ద సేమ్ ఫార్మ్ ఫర్ ఆల్ ఇనర్షియల్ ఫ్రేమ్స్ ఆఫ్ రెఫరెన్స్. న్యూటన్ సెకండ్ లా ఈక్వేషన్ ఏదైతే రాస్తావో, శ్రోడింగర్ ఈక్వేషన్ ఏదైతే రాస్తావో, వార్కడికి థియరం ఏదైతే రాస్తావో, ఇట్ ఈస్ సేమ్ ఫర్ ఆల్ ఫ్రేమ్స్ ఆఫ్ రెఫరెన్స్. ఫర్ ఆల్ ఇనర్షియల్ ఫ్రేమ్స్లో ఇట్ ఈస్ సేమ్. ఓకే, మళ్ళీ యాక్సలరేటెడ్ ఫ్రేమ్స్ కాదు. యాక్సలరేటెడ్ ఫ్రేమ్స్ అనేటువంటివి నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్స్ అవి చెప్పాం కదా ఫస్ట్లో, ఫ్రేమ్స్ ఆఫ్ రెఫరెన్స్. సెకండ్ వన్, దట్ ఈస్ వండర్ఫుల్, దట్ ఈస్ స్పీడ్ ఆఫ్ లైట్ ఈస్ నాన్ రిలేటివ్. The velocity of light in vacuum is independent of the relative motion of the source and the observer. The velocity of light in vacuum is independent of the relative motion of the source who produces the light and the observer, the person who observes the light. So the velocity of light in vacuum is independent of the relative motion of the source and observer. So velocity of the light signal as measured by observer అని అన్నామనుకో, that is c. ఇట్ ఈస్ ఇండిపెండెంట్. అది మూవ్ అవుతున్నా, రెస్ట్లో ఉన్నా, ఎట్లా రాసినా మనకు సి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు, మళ్ళీ నాకేం కావాల్సిందే సి. సి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు సి. సో దట్ ఈస్ ద రిలేటివ్ వెలాసిటీ విల్ బి ఈక్వల్. అంటే వెలాసిటీ ఆఫ్ లైట్కి మనం రెఫరెన్స్ ఫ్రేమ్స్ అనేటివి ఉండవు. ఇట్ ఈస్ సేమ్ ఇన్ ఆర్ ఫ్రేమ్స్ ఆఫ్ రెఫరెన్స్. సో అంటే ఈ రెండు పాస్టులేట్స్ మనం చాలా గుర్తుపెట్టుకుంటే చాలా. దీన్ని బేస్ చేసుకొని మనం థియరీ అంతా. అదే గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్స్ వాడామనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము నోట్ ఇక్కడ గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్ చెప్పామనుకో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్స్లో సి ప్లస్ సి టు సి అంతే కదరా. సో ఒక లైట్ పల్స్ ఇలా వెళ్తుంది, ఒక లైట్ పల్స్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. దాని వాట్ ఇస్ ద రిలేటివ్ వెలాసిటీ అంటే ఏం చేయాలి? రెండింటిని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే నాకు అప్పుడు ఏమొస్తుంది? 2c వస్తుంది గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్స్లో ఇది. సో ఇప్పుడు సెకండ్ పాస్టులేట్ ఏదైతే ఉందో దానివల్ల గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేటువంటి ఏమవుతుంది? ఫెయిల్ అవుతున్నాయా? గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆర్ ఫెయిల్డ్ హియర్. అదే గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్ నేను ఇక్కడ అప్లై చేస్తే సి ప్లస్ ఈక్వల్ టు 2c రావాలి, కానీ అది రాంగ్ కదా, 2c రాకూడదు కదా. సో అంటే మీనింగ్ ఏంటి? ఈ రెండు పాస్టులేట్స్ అంటే స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆర్ నాట్ వాల్యూ. అంతేనా? ద కన్క్లూజన్ విల్ బి హియర్. దట్ ఈస్ హియర్ అంటే ఇన్ STR, స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. హియర్ గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆర్ వ్యాలిడా నాట్ వ్యాలిడా? ఆర్ నాట్ వ్యాలిడ్. సో ఇవి వ్యాలిడ్ కాదు కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి? వీ నీడ్ టు సర్చ్ ఫర్ న్యూ కోఆర్డినేట్స్. వీ నీడ్ టు search for new transformations from one frame of reference to another. One frame of reference to another. One frame of reference to another. సో దాన్నే మనం ఏమంటామంటే లారెంజ్ ఫ్రేమ్స్ ఆఫ్ రెఫరెన్స్ అని అంటాం.
That frames of reference we call as the Lorentz transformation relation, just like Galilean transformations laga Lorentz transformation equations. See, Lorentz transform equations will be identical with Galilean for low speeds. అంటే లో స్పీడ్స్ అంటే వెలాసిటీ అన్నది ఎలా అవ్వాలి, లెస్ దాన్ సి. సో స్పీడ్ ఆఫ్ ఫ్లైట్ కాకుండా నార్మల్ వెలాసిటీ పోతుంటే బస్సు వెళ్తుంది, ఫ్లైట్ వెళ్తుంది, నార్మల్ వెలాసిటీ సి. అంత వెలాసిటీ వచ్చేసరికి మళ్ళీ ఏమవుతాయి, గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్స్ వ్యాలిడ్ అవ్వాలి. అంటే లారెంజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నది యూనివర్సల్, దాంట్లో ఒక స్పెషల్ కేసు అవ్వాలా, గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్స్ అవ్వాలి. అర్థమైందా? సో గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఈ క్లాస్ మీరు అవి రాసుకుంటే మైకెల్సన్ మోర్లే ఎక్స్పెరిమెంట్ అనేది ఏంటి. సో మైకెల్సన్ మోర్లే అనేది ఎక్స్పెరిమెంట్ ఏంటో మీకు అర్థమైంది, అది ఎలా పర్ఫామ్ చేసేది అర్థమైంది. దానికి మనం కొద్దిగా ఇంటర్ఫీరెన్స్ అనేది ఐడియా ఉండాలి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఇంటర్ఫీరెన్స్ అనేది ఎక్కడ ఇంటర్మీడియట్లో నేర్చుకుంటారు సెకండ్ ఇయర్లో. ఓకేనా? సో ఇప్పుడు మీరు రాసుకుంటారా ఇంకా దాన్ని? ఓకే, నౌ యూ నోట్ డౌన్ ఇట్. మాట్లాడకుండా రాసుకోండి.